నమస్కారం అండి, నా పేరు రవితేజ్. ఈ రోజు మనం వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిరంజీవి దాబా అంటే చిరంజీవి గారు పేరు పెట్టి చిరంజీవి గారి థీమ్ తో మనం ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యన చిరంజీవి గారి పేరు వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 50-60 మందికి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉందండి. కోట్ల మంది అభిమానులు ఉన్న చిరంజీవి గారికి నేను ప్రసాద్ కూడా వీఆర్ డై హార్డ్ ఫ్యాన్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఆయన మీద ఉన్న ఇష్టంతోనూ మనం చిరంజీవి దాబా అని చెప్పి పెట్టడం జరిగింది. అది వాస్తవం. అయితే మా 100% కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, ఈ విషయం చిరంజీవి గారు తెలిస్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, చాలా మంచిగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మేము అనుకున్నాం. మాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో చిరంజీవి గారి టీంని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా లవ్ టువర్డ్స్ చిరంజీవి గారిని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అనుకున్న వెంటనే వాళ్ళ టీంని మా దగ్గరికి పంపించి, మా దగ్గర ఎటువంటి తప్పు జరగట్లేదు, చిరంజీవి గారి పేరుని ఏ రకంగా మిస్యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం చేసుకుని నల్లగండ్ల హైదరాబాద్లో రన్ చేస్తున్నాము. అదే విధంగా రన్ చేసుకోమని ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎ వర్డ్ కమింగ్ ఫ్రమ్ చిరంజీవి గారు ఫర్ మీ కానీ ఫర్ ప్రసాద్ కానీ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఆయన చూపించిన రెస్పాన్స్ వెంటనే, అరే మీరు బాగా చేసుకుంటున్నారు, చేసుకోండి అని చెప్పి వాళ్ళ టీంతో మాకు చెప్పడం, మమ్మల్ని కంటిన్యూ చేసుకోమంటే నిజంగా యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండి. అభిమానుల్ని ఎప్పుడు కూడా జీవితాంతం మేము రుణపడేలాగా చిరంజీవి గారు చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఆయన పేరు పలికితేనో ఫోటోలు వాడితేనో కేసులు వేస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ మేమే చిరంజీవి గారు ఫోటోలన్నీ వాడుకున్నాం, చిరంజీవి గారి పేరు వాడుకున్నాం. ఆయన పేరుకి ఎక్కడ మచ్చ లేకుండా, ఆయనకి ఎటువంటి నెగిటివిటీ లేకుండా మేము చేస్తున్న దాన్ని ఆయన పాజిటివ్ అప్రోచ్తో మాకు అప్రూవ్ చేశారు. అభిమానులకే కాదు, ఈ వీడియో చూస్తే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అలాంటి వాటిని మీరు నమ్మొద్దు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. కోర్టు నుంచి తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం ఎవరైతే చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేసుకుని లేదంటే ఒక నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసమే తెచ్చుకున్నారు తప్పించి అభిమానుల గురించి లేదంటే చిరంజీవి గారిని పాజిటివ్గా చూపించే వాళ్ళ మీద కేసులు పెడతానికి కాదు.